ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ తరగతిని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన నెల నుండి ఈరోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరొకసారి మేమందరం ఇలాగూ కూడుకొని నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి మాకిచ్చినటి గొప్ప ఆధిక్యత కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించి సమయానికి ఇక్కడికి వచ్చి ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకా మార్గ మధ్యంలో ఉన్న బిడ్డల్ని త్వరగా నీ పాద సన్నిధికి నడిపించండి. ఈరోజు జరిగే ఈ తరగతి అంతయు కూడా ఆశీర్వాదకరంగా మలచండి. ఎవరు ఇక్కడ నుండి ఖాళీ హృదయాలతో తిరిగి వెళ్ళకూడదు ప్రభువా. నూతన విషయాలు నేర్చుకొని ఆత్మలో మండించబడి ఉజ్జీవింపబడి సంపూర్ణ ఆనందముతో సంతృప్తితో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరి దేవునికి మహిమ కలుగును గాక. మనము మొదటి దశలోనిక పత్రిక ధ్యానిస్తూ వస్తున్నాం. 3 అధ్యాయాలు మనం ధ్యానించాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. 4వ అధ్యాయము చాలా విశ్వాసులకు, సేవకులకు అవసరమైన హెచ్చరికలు వ్రాయబడ్డాయి. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నడక అనేది, వాకింగ్ చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ ప్రెషర్, శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. వాకింగ్ చేయండి అనే మాట చాలాసార్లు చాలామంది నోట వింటూ ఉన్నాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళిచ్చే ముఖ్యమైన సలహా కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. మనిషికి వాకింగ్ లేకపోయేసరికి అనారోగ్య సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు వాకింగ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉదయం 4 గంటలకు లేస్తే చాలు, నడకతోనే పని. ఎంత దూరమైనా నడుస్తూ ఎన్ని పనులైనా చేయడానికి ఓపిక ఉండేది. మరి ఈ రోజుల్లో చూస్తే మరి శరీరాలు చాలా సుఖపడతా ఉన్నాయి. కనీసం ఒక 10 అడుగులైనా నడుద్దామని అంటే బండి ఉంది కదా సార్ తీసుకెళ్ళనట్టు, కొంత దూరమైనా నడవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. అయితే నడకనే ఆరోగ్యానికి మంచిది. సో బైబిల్లో కూడా దేవుడు మనకు ఎన్నో సందర్భాలలో నడకను గురించి నేర్పించాడు. అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలలో నడువుడి అనే మాట చాలా సందర్భాల్లో వాడబడింది. ఏ విధంగా అనంటే, ఇప్పుడు మనము దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో, మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా. మీరు ఎలాగు నడుచుకొని. సో ఫస్ట్ విషయం మనం గమనించాలి ఏంటంటే, నడక అనే దాని గురించి గ్రహించాలి. మీరు ఎలా నడవాలి అనేది నేర్చుకోవాలి అని అంటాడు. ఎలా నడవాలో పౌలు తన పత్రికలో రాస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. ఎలా నడుచుకోవాలి? ఫస్ట్ పిలుపుకు తగ్గట్టు నడవండి. దేవుడు మనలందరినీ ప్రత్యేకంగా సేవకులను తన పరిచర్య కొరకు పిలిచాడు. మనం ఎలా నడవాలి? మరి ఆ పిలుపుకు తగ్గట్టు నడవాలి. ఆ పిలుపులో ఏమేం లక్షణాలు ఉండాలి? దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము. ఇవి ఎంతమంది సేవకులు కనబడుతున్నాయి ఈరోజు? నడక ఆగిపోయింది. దేవుని బిడలముగా పిలుపుకు తగ్గట్టుగా నడవాలి. ఆ పిలుపులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎఫెసీ 4:17లో మరొక మాట అంటాడు చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలెనని. ఎలా నడుచుకోవాలో మొదట చెప్పాడు, ఎలా నడుచుకోకూడదో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా నడుచుకోకూడదు? అన్యజనుల వలె మీరు నడవకూడదు. అంటే వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అందరిలాగా నడవద్దు. మీరు లోకం నడిచినట్టుగా నడవద్దు. మీ వాకింగ్ డిఫరెంట్. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకకు కూడా ఒక పద్ధతి ఉంది, నడవలసిన త్రోవ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున, మొదటి కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. నడవాలి మంచిదే, కానీ ఎక్కడ పడితే అక్కడ నడవద్దు. నడక మంచిదే, కానీ
ఎవరి ఆలోచన చొప్పున నువ్వు ఆలోచన అంగీకరించి నడవకూడదు. అన్యజనులు నడిచినట్లుగా నీవు నడవకూడదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి. ఎవరిని పోలి నడుచుకొనుడి? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అంటే మన నడకకు ఒక మోడల్ ఉన్నాడు ముందు. యేసు ప్రభువును ముందు పెట్టుకొని ఆయన నడిచినట్లుగా ఆయన అడుగు జాడులో అడుగులు వేస్తూ నడవాలి. ఆయన అడుగులో అపోస్తలుడైన పౌలు నడిచాడు. నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. సో నడకను గురించి అపోస్తలుడైన పౌలు ఎన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే 5వ అధ్యాయం ఎఫెసీ 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎవరిలాగా నడవాలి? వెలుగు సంబంధుల నడక వేరు, చీకటి సంబంధుల యొక్క నడక వేరు. ఆ నడకలో ప్రత్యేకత కనబడాలి. కానీ ఈరోజు ఏం ప్రత్యేకత మనము వెలుగు సంబంధుల మధ్య చీకటి సంబంధుల మధ్య చూపించగలం? ఏమైనా తేడా కనబడుతుందా? వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా? ఆ వ్యత్యాసం కనబడకపోయేసరికి అందరం ఒకే మార్గంలో నడుస్తున్నట్టే ఉంది. ఒకప్పుడు ఫస్ట్ సెంచరీలో, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు నడిచే నడత లోకానికి చాలా భిన్నంగా ఉండేది. వాళ్ళని చూస్తేనే వీళ్ళు మనలో ఏకీభవించే వాళ్ళు కాదు అని. ఆనాటి యూదులు కూడా వారు నడిచే నడతను చూసి శత్రువులు లేదా అన్యజనులు ఈజీగా పసిగట్టేసే వాళ్ళట. వీళ్ళ నడతలు, వీళ్ళ మార్గాలు మనలాగా లేవు, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ పద్ధతులు మనవలే లేవు, వీళ్ళంతా చాలా విచిత్రంగానే ఉన్నారు అని గుర్తించగలిగేవారట అన్యజనులు. యూదుల కాలంలో కూడా ప్రత్యేకత అనేది వారి జీవితాల్లో కనుపరచగలిగారు. సో దయచేసి బైబిల్లో చాలా సందర్భాల్లో ఒక విశ్వాసి నడవవలసిన త్రోవను గురించి దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే ఫస్ట్ నడక అవసరము, నడకనే లేదు. పోనీ ఏదైనా నడుస్తున్నారని కొంతమందిని చూసి అనుకుంటే ఆ నడిచే మార్గం వేరు, ఆ నడతనే వేరు. నడుస్తున్నాం అనుకుంటూ కొంతమంది దేవునికి దూరంగా వెళ్తున్నారు, కొంతమంది ఏమో దేవుల్లోనే ఉన్నాం అనుకుంటూ కూర్చొనే ఉన్నారు, నడక లేదు. దేవుడు ప్రతి విశ్వాసిని నడవమంటున్నాడు, అలా ఖాళీగా కూర్చోకూడదు. ఎందుకు? నడక ఏం చేస్తుందంటే ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది. నువ్వు నడుస్తున్నావా లేదా అనేది ఏ విధంగా గుర్తుపట్టచ్చు? పోయిన నెలతో కంపేర్ చేసుకుంటే ఈ నెలలో కనీసం ఒక 4 అడుగులు వేసావు అనుకోండి, ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్తావు. ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతావు. ఇప్పుడు ఇంచుమించు ఈ సంవత్సరంలో 6 నెలలు అయిపోయింది. ఎన్ని అడుగులు వేశారు? జనవరి 1 నెల నుండి ఈ రోజు వరకు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ ప్రభువులో నడుస్తున్నారా? నడక సాగుతుందా? తిని కూర్చుంటున్నామా? ఆహారం తింటున్నాం, ఆధ్యాత్మికమైన భోజనం సమృద్ధిగా తింటున్నాం, వాక్యం దొరుకుతుంది, అందుబాటులో ఉంది, బాగా తింటున్నాం. కానీ నడుస్తున్నామా? తిన్నది నడవకపోతే అరగదు. క్రైస్తవ జీవితం వినుకుంటూ కాలం గడిపేస్తున్నాం. ఎక్కడంటే అక్కడ మీటింగ్స్ మనకు సమృద్ధిగా జరుగుతున్నాయి, సమృద్ధిగా వాక్యాలు దొరుకుతున్నాయి, ఒకవైపు మీడియాలో దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ తింటున్నాం. ఎలా ఉందనంటే ఈరోజు ఆ పిజ్జాలు తినడము, బర్గర్లు తినడము, ఆర్డర్ చేసుకుంటే చాలు ఇంటికి వచ్చేస్తున్నాయి. అలా తిని 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 ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా స్పిరిచువల్ ఒబేసిటీ వచ్చేసింది ఈరోజు క్రైస్తవులకు. ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇక తినకూడదు అని చెప్పాల్సిన రోజులు వచ్చినాయి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, కొంచెం నడవండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో క్రైస్తవ జీవితంలో నడక అనేది ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. విన్న వాక్యము ఆచరణలో పెట్టడమే నడవడం. ఏం వింటున్నామో దాని ప్రకారం నడిస్తే నీ ఆత్మీయ జీవితంలో ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి నీ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు ముక్కుసూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, జనవరి నెల నుండి ఈరోజు వరకు ఎన్ని మెట్లు సాగాయి మీ నడక? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు చెప్పగలరా? జనవరి నెలలో మా స్థితి ఇలా ఉండదు, ఈరోజు ఆధ్యాత్మికంగా ఈ స్థితిలో ఉన్నాం. జనవరి నెలలో మా సంఘం ఇలా ఉంది, ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఈ 5-6 నెలల్లో మా ప్రయాణం ఇంత సాగింది. నువ్వు నిజంగా నడిస్తే చెప్పగలవు, నేను 100 మీటర్లు నడిచాను సార్ ఈ సంవత్సరం అని. మరి ఎంతవరకు నడిచారు? మీ సంఘం ఎంతవరకు నడిచింది? మీరు ఎంతవరకు నడిచారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా? ఏమైనా నడక ఈ సంవత్సరంలో సాగిందా? ఇప్పటి వరకు ఒక అద్భుతమైన పాట పాడుకున్నాం, నే సాగేదా. అబ్బో, యేసునితో సాగుతూ ఇలా ఉంటాయా మన జీవితాలు? సాగదీస్తున్నారు అంతే జీవితాన్ని.
యేసుతో సాగట్లేదు, ఏదో రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టు బలవంతంగా. అసలు ఈ మీటింగ్ రావడానికి ఎంత బలవంతంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే బలవంతంగా రబ్బర్ బ్యాండ్ లాగినట్టే ఉంది మన జీవితాలు, అంతేగాని ప్రభుతో సాగినట్టు లేవు. నే సాగేద యేసునితో ఎప్పుడు? ఒక్కరోజా 2 రోజులా? మరి యేసుతో నడిస్తే జీవితం ఇలాగే ఉంటుందా? ఇప్పుడు మీరున్న స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకొని, యేసుతో నడిచే జీవితం ఇలాగే ఉంటుందా? ఇంకేమైనా మార్పు ఉంటుందా? యేసుతో మీరు ఈ సంవత్సరం నడిస్తే జనవరి నెల నుండి ఒక 5 నెలలు నడిచారు, ఇప్పుడు 6వ నెల మనం వచ్చేసాం. ఈ 5 నెలలు యేసుతో నడిస్తే ఎన్ని మార్పులు చూడగలుగుతాం మన జీవితంలో? మన పరిచర్యలో ఎన్ని అద్భుతాలు చూడగలుగుతాం? ఎంత అభివృద్ధిని చూడగలుగుతాం? ఎంత ఆత్మీయ మేలులు మనం అనుభవించగలుగుతాం? ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం? క్రీస్తుతో నిజముగా మీరు సాగినట్లయితే ఎంత జ్ఞానం సంపాదించుకుంటే ఉన్నవారు, ఎన్ని బలహీనతలు సరిచేయబడేవి, నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఉన్నతమైన మెట్టులో నువ్వు ఉండేవాడివి. దయచేసి ఈరోజు మనం రియలైజ్ కావాలి, మనం నిజంగా నడవట్లేదు అసలు. అందుకొరకే నడువుడి. అబ్రహాముతో దేవుడు మొదటిసారి లేదా తర్వాత అబ్రహాముని దర్శించి దేవుడు మాట్లాడిన మాట ఒకటి ఉంది చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. నేను సర్వశక్తి గల దేవుడును, సన్నిధిని నడుచుచు నిందారహితుడు. ఏం చేయాలి? నువ్వు నడవాలి. ఎక్కడ నడవాలి? నా సన్నిధిలో నడుచుకొనొచ్చు నిందారహితుడవై ఉండవలను. అబ్రాహ్మా, నేను సర్వశక్తి గల దేవుడను, కాబట్టి నువ్వేం చేయాలి? నడవాలి. ఎక్కడ నడవాలి? నా సన్నిధిలో నడవాలి. సో దయచేసి పౌలు యొక్క బోధ అంతా కూడా ఇదే. క్రైస్తవులమైన మనము వెలుగు సంబంధుల వలె నడవాలి, లోకస్తుల వలె నడవకూడదు. మన నడత క్రీస్తును పోలినదై ఉండాలి అని చెప్పుకుంటూ ఇక్కడ మళ్ళీ దెస్సలోనిక పత్రికకు వద్దాం. సో జస్ట్ నడత అనే మాటను గురించి ఇన్ని ఉపద్ఘాతంలో వచనాలు ధ్యానించాం. ఇక మొదటి దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలోనికి వద్దాం. మెటుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. చాలా స్పష్టంగా పౌలు యొక్క బోధ ఉంటుంది. పౌలు ఏదైనా ఆజ్ఞ సంఘానికి ఇస్తున్నాడంటే ఆ ఆజ్ఞ ఎవరి నుండి వచ్చినదై ఉండాలి? అది యేసు ద్వారా వచ్చినదై ఉండాలి. బోధకులారా, ఈరోజు మీరు చేసే బోధ యేసు నుండి వచ్చే బోధలాగానే ఉందా? మన మెదడులో నుండి వచ్చే బోధలాగానే ఉందా? లేదా ఈ లోకస్తుల వలె ఈ లోక పద్ధతులను చూసుకొని ఆధారం చేసుకొని మన బోధ నడుస్తుందా? ఈరోజు వేదిక మీద మనం ఏదైనా ప్రసంగం చేస్తున్నామంటే ఆ ప్రసంగం ఎవరి యొద్ద నుండి వచ్చినదై ఉండాలి? యేసు నొద్ద నుండి వచ్చినది అయితేనే ప్రజల జీవితాలలో అది కార్యం చేస్తుంది. కాబట్టి ఈరోజు యేసు నొద్ద పక్కన పెట్టేశారు అందరూ. యేసు దగ్గర కనిపెట్టుట, యేసు పాదాల చెంత కూర్చొని ఆయన స్వరమును వినుట దాదాపు బోధకులు అందరూ మర్చిపోయి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఒకప్పటి పరిస్థితి వేరు. ఒక్కొక్క ఆదివారం ప్రసంగం చేయడానికి వారం అంతా దేవుని పాదసంలో కనిపెట్టి, దేవా ఈ ప్రజలకు ఏమి సెలవు ఇవ్వమంటావు, ఏం మాట్లాడమంటావు, ఏం బోధ చేయాలయ్యా, ఏం అంశం చెప్పాలి తండ్రి అని అలా కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ఎంతగా గోజాడేవారో. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి ఏం లేదు. చాలా అప్డేటెడ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్స్ వచ్చేసాయి, రిసోర్సెస్ వచ్చేసాయి. మనకు ఒక ప్రసంగం చేయడం పెద్ద కష్టమైన పని ఈ రోజుల్లో కాదు. ఒకప్పుడు పుస్తకాలు అందుబాటులో లేవు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు, ఫోన్ అందుబాటులో లేదు. ఒక ప్రసంగం అంశం దొరకాలంటే ఎంత గింజుకులు ఆడుకోవాల్సి వచ్చేదో. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. మీకు ఏది కావాలంటే అది ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే రిసోర్సెస్ ఎక్కువైపోయాయో మనము దేవుని నుండి స్వరం వినడం మానేశాం. దేవుని స్వరం వినడం మానేశాం. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి, మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం, అది చెప్పేస్తే చాలు అనుకుంటున్నాం. పౌలు యొక్క బోధ అలా లేదండి. పౌలు తాను ఏం మాట్లాడాలన్నా దేవుడు ఆయనకు సెలవిచ్చిన మాటనే ప్రజలకి అందజేసేవాడు. సో బోధకులు ఈరోజు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, నువ్వు ఎక్కడ వేదిక మీదకి ఎక్కి ఏ ప్రసంగం చేయాలన్నా ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి, అది దేవుడిచ్చిన బోధనైనా కాదా, అది లేఖనానుసారమైనదా కాదా, దేవుడు ఆ సమయంలో చెప్పమన్న అంశమా కాదా, ఇది మనం పరీక్షించుకొని దేవుని నుండి ఓకే అన్నప్పుడు మనం చేస్తేనే ఆ ప్రసంగము ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది ప్రజల జీవితాలలో ఫలవంతంగా ఉంటుంది. ఇది బోధకులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో ఎవరి వలన నేర్చుకున్నారు?
మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈనాటి బోధకుల పరిస్థితి ఏంటంటే, మీరు నడువుడి అంటారు, వాళ్ళు అక్కడ కూర్చుంటారు. నడవండి అని చెప్తున్నాం కానీ మనం కూర్చొని వాళ్ళని నడవమంటే ఎలా సాధ్యమవుతుంది? వీళ్ళు నడక ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా వలన మీరు నేర్చుకున్నారు నడక. మేము ఎలా నడుస్తున్నామో మీరు చూశారు, అలా చూసి మా బోధను విని మీరు నేర్చుకున్నారు. ఈరోజు బోధ ఉంటుందే కానీ నడతలేదు. సేవకులారా, దయచేసి మరి దేవుని యొక్క కఠినమైన తీర్పులోనికి మనం వస్తాం. ఏం బోధ చేస్తున్నామో ఆ బోధ ప్రకారం మనం నడుస్తున్నామా? యేసుప్రభు అన్నాడు, మీరు ఇలాగూ చేయండి అని మీరు బోధ చేసి అలాగూ నడవకపోతే పరలోకంలో చాలా అల్పులుగా ఎంచబడతారట. మీరు ఈనాటి ధర్మశాస్త్రోపదేశకులు చేసే పనులు మీరు చేయకండి. శాస్త్రుల నీతి కంటేనూ పరిశీల నీతి కంటేనూ మీ నీతి అధికం కానీ ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వాళ్ళ నీతి ఏంటి? వాళ్ళు చెప్తారే కానీ చేయరు. మీరు అలా ఉండకండి. మీరు చెప్పింది చేయండి. మీరు మాదిరి చూపించండి, ఇదిగో ఇలా చేయాలి అని మీరు చేసి చూపిస్తే ఆ నడత వారు నేర్చుకుంటారు. మీరు నడవకుండా మీ పిల్లలకి నడత నేర్పించలేరు. మీరే కూర్చొని చిన్నప్పటి నుండి పాకుతూ ఉన్నారు అనుకోండి, మీ పిల్లలు ఏం చేస్తారు? చిన్నప్పటి నుండి విన్నారా? తల్లిదండ్రులు ఆ చిన్న బిడ్డ పుట్టిన తర్వాత నుండి తల్లిదండ్రులే నడవకుండా వాళ్ళు పాకుతూ ఉన్నారు అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లోడు పరిస్థితి ఏమవుతుంది? ఆయన కూడా పాకడమే నేర్చుకుంటాడు, లేచి నడవడం రాదిక. తల్లిదండ్రులు లేచి నడుస్తున్నారు కనుకనే పిల్లలు లేచి నిలబడి నడవాలన్న ప్రయత్నం చేస్తుంటారు. సో మనము పశువులాగా, మనం ఒక జంతువులాగా మనం బిహేవ్ చేస్తాం, కోతిలాగా బిహేవ్ చేస్తే మన పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ పౌలు అంటున్నది ఏంటంటే, మీరు నా యొద్ద నేర్చుకున్నారు, మీరు నేనేం బోధించానో ఆ ప్రకారం జీవించాను, మీరు మా నుండి నడక నేర్చుకున్నారు అంటున్నాడు. మళ్ళీ ఆ మాట చూడండి. అయితే ఈ నడత ఎందుకు అవసరం చూడండి. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి ఈ నడక దేవుణ్ణి సంతోషపరచడానికి. మీరు నడిచే ఈ నడక కేవలం మీ ఆరోగ్యం కోసమే కాదు. ఎవరిని సంతోషపరుస్తున్నారు? తల్లిదండ్రులకు అర్థమవుతుంది. మీ చిన్న పిల్లోడు వాడు అప్పటి వరకు అంబాడి పాకి ఒకటేసారి లేచి ఏ సపోర్ట్ లేకుండా లేచి 2 అడుగులు లేస్తే ఎంత ఆనందమో. అమ్మో మావాడు లేచి 2 అడుగులు లేచాడు, వాడు లేచి నడుస్తున్నంటే ఎంత ఆనందమో తల్లిదండ్రులకి. మా వాడు లేచి నడుస్తున్నాడండి. ఒకవేళ 10 ఏళ్ళైనా నడవట్లేదు అనుకోండి, తల్లిదండ్రులకి ఎంతో బాధ. అది లేచి నడుచుట దేవునికి సంతోషాన్ని ఇస్తుంది, మన పరలోకపు తండ్రికి సంతోషాన్ని ఇస్తుంది. మనమందరము కూడా ఆధ్యాత్మికంగా కూర్చున్న స్థితిలో నుండి లేచి 2 అడుగులు వేస్తే దేవునికి ఎంత ఆనందమో. మీరు నడుచుట ద్వారా దేవుని సంతోషపరచు. ఆ మాట మళ్ళీ చూడండి. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఇప్పుడు బోధకులను నేను అడుగుతున్నాను, మీ విశ్వాసులు ఎంతమంది అయ్యా మీ దగ్గర నేర్చుకున్నామయ్యా ఈ విషయం? మీ నడతను చూసి మేము ఇలా నేర్చుకున్నాం. మీరు కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారో చూసి మా కుటుంబాలను ఇలా కట్టుకున్నాం. మీరు పిల్లల్ని ఎలా పెంచుతున్నారో చూసి మా పిల్లల్ని పెంచడం నేర్చుకున్నాం. మీరు భక్తిని ఎలా కాపాడుకోవడం మేము చూసామో మా భక్తిని మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం. ఓర్పు సహనము మీ నుండి నేర్చుకున్నాము అని ఎప్పుడైనా మీ విశ్వాసులు మీ వద్దకు వచ్చి సాక్ష్యం చెప్పారా? సార్ మీ నుండి ఈ నడత నేర్చుకున్నాం, మేము మంచి బోధ వినండి వచ్చేమో మీ నుండి, కానీ మీ నడతను చూసి మా నడతని బాగు చేసుకున్నాం అని సాక్ష్యాలు విన్నారా బోధకులారా? చూడండి, అద్భుతమైన ప్రసంగం చేయడం ముఖ్యం కాదు, నీ ప్రసంగం ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేసింది అనేది ప్రాముఖ్యం. వాక్చాతుర్యం ఉంటే చాలా బాగా చేయొచ్చండి. 2 గంటలు ఏకదాటిగా ప్రసంగం చేసి ప్రజల్ని నవ్విస్తూ ఆడిస్తూ ఇక్కడ ఇలాంటి బోధకుడే లేడు అనే అంత పేరు పొందుకోవచ్చు, సాధ్యమే. కానీ ఫలం కావాలి. మనము బోధించింది ప్రజల జీవితాల్లో ఫలించాలి అని అంటే ఆ బోధ నీ జీవితంలో క్రియారూపకంగా చూపించగలగాలి. అప్పుడే ఆ బోధ ప్రకారం ప్రజలు నడవడానికి సాధ్యమవుతుంది. సో జస్ట్ థీరీలాగా ఉంటే సరిపోదు ప్రజలకి. థీరీతో పాటు ఏం కావాలి? ప్రాక్టికల్స్ కావాలి. ఈరోజు థీరీ ఎక్కువైపోయింది, ప్రాక్టికల్స్ మాత్రం లేవు. ఎప్పుడైతే థీరీ నాలెడ్జ్ ఉండి ప్రాక్టికల్స్ లేవు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, సర్జరీ ఎలా చేయాలో థీరీ క్లాస్ నడిచింది, ఆపరేషన్ ఎలా చేయాలో మీకు 1 నెల రోజులు క్లాస్ ఇచ్చాం. ఇదిగో ఇలా ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇవ్వాలి, ఈ బ్లేడ్ తీసుకొని కడుపును గోయాలి, పేగులు బయటికి తీయాలి అని చెప్పాం. మీకేం ప్రాక్టికల్ జరగలేదు. సడన్గా ఒక పేషెంట్ రాగానే స్టార్ట్ చేయండి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? మీకు థియరీ క్లాస్ ఉంది, మళ్ళీ 100కి 100 మార్కులు వచ్చాయి మీకు.
ఏది ఎట్లా చేయాలో చెప్పారు. ఎంత అనస్థీషియా ఇవ్వాలి, ఎంత ఎంఎల్ ఇవ్వాలి, ఎన్ని ఇంచులు కొయ్యాలి అన్నీ క్లాస్లో బాగా చెప్పారు. మీరు ఏది అడిగితే, ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ చేశారు. మరి ఇప్పుడు పదండి, పేషెంట్ వచ్చాడు, స్టార్ట్ చేయండి అంటే గడగడలు ఆడిపోతారు. ఏం బాబు మా వల్ల కాదు. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు వాళ్ళ గురువు దగ్గర ప్రాక్టికల్స్ చేయలేదు. అందుకొరకు ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు వాళ్ళ పై అధికారులు లేదా వాళ్ళ లెక్చరర్స్ ఏం చేస్తారు, వాళ్ళని పక్కన పెట్టుకొని దగ్గరుండి ఒక్కొక్కటి చూపిస్తూ, ఇదిగో నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేయాలి. బోధకులారా, మన పని అంతకంటే ప్రాముఖ్యమైంది. ఒకవేళ ఆ సర్జరీ చేసేవాడు తన జూనియర్కి దగ్గర నిలబెట్టి చూపించకపోతే జీవితంలో ఎప్పుడు నేర్చుకోలేడు, ఓన్లీ థియరీ క్లాస్ ద్వారా. వాళ్ళ గురువు పక్క నుండి ఇదిగో ఇలా చేయాలి అని తాను చేస్తూ పక్కన వాడికి చూపిస్తేనే వాడు నేర్చుకోగలుగుతాడు. ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? మనం అద్భుతమైన టీచింగ్స్ ఇస్తున్నాం, అద్భుతమైన థియరీ క్లాసెస్ అవుతున్నాయి, కానీ ప్రాక్టికల్స్ మాత్రం లేవు. మనమే చేసి చూపించట్లే. తెలుసా అంటే తెలుసు, ఎలా జీవించాలో తెలుసు. మీరు ప్రసంగం ఎత్తుకునే లోపు బైబిల్ అంతా గడగడ చెప్పేసే అవకాశాలు ఉన్నాయి. ఏ రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పేయగలుగుతారు. అంత మేధావులు అయిపోయారు ఈరోజు. బ్రెయిన్స్ చాలా షార్ప్గా పనిచేస్తున్నాయి. నాలెడ్జ్లో ఏం కొదవలేదు. బైబిల్ గురించి ఒకప్పుడు నా అవగాహన కంటే ఇప్పుడు పిల్లల్లో అవగాహన చాలా పెరిగిపోయింది. అన్నీ బాగున్నాయి. ఏది మరి ప్రాక్టికల్స్ ఏవి అంటే మాకు ఎవరు ప్రాక్టికల్ చేసి నేర్పించలేదు సార్. ఈరోజు బోధకులలో మాదిరికరమైన వ్యక్తులు కనబడకపోవడమే ఈనాటి సమాజం పాడు కావడానికి కారణం అంటాను నేను. ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి క్రిస్టియానిటీని చూపించలేని పరిస్థితి మనది. క్రైస్తవ్యం ఎలా నడవాలి, క్రైస్తవ్యం యొక్క నడత ఎలా ఉంటుంది ఇంకా లోకానికి తెలియదు ఇప్పటివరకు. వాళ్ళకు మాకేం తేడా ఉంది సార్, సేమ్ మేము చేసినట్టే వాళ్ళు చేస్తున్నారు అనుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ లోకానికి మన ప్రత్యేకతను చూపించే స్టేజ్లో ఈరోజు మనం లేము. అమ్మో వాళ్ళు క్రైస్తవులు సార్, వాళ్ళు అలా చేయరు అనే సాక్ష్యం ఎన్ని రోజులైంది మనం వినక. వారు దేవుని బిడ్డలు సార్, వాళ్ళు భక్తిగా ఉంటారు, వాళ్ళు అలాంటి పొరపాటు చేయరు అనే సాక్ష్యం మీరు విని ఎంతకాలం అయింది. ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. సో బోధకులారా, ఈ నేరం మనదే. ఎవరిది? వేసుకోరా. దీనికి కేసులు పడాల్సిందంతా మేమే దానికి బాధ్యులం. బోధకులమైన మనము ఆ ప్రకారము నడిచి చూపించకపోవడం ద్వారా మన కిందున్న వారు దాన్ని నేర్చుకోలేకపోతున్నారు. అయితే పౌలు మాత్రం ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు. సరే నడుస్తున్నారు కదా చాలా అంటే, లేదు, ఈ నడత రోజు రోజుకి ఏం కావాలి? అంచెలంచెలుగా అభివృద్ధి నొందాలి. అంటే నేను ఇక ఎదిగాను చాలు, నేను నడిచింది చాలు అనుకునే విధంగా ముగింపు లేదు ఆత్మీయ యాత్రకు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనం నడుస్తూనే ఉండాలి. రోజు రోజుకి ఒక మెట్టు ఎదుగుతూనే ఉండాలి. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంతకంతకు అభివృద్ధి అనేది మన జీవితంలో కనబడుతూ ఉండాలి. సో ఈరోజు ఏమైపోయిందంటే ఒక సాటిస్ఫాక్షన్తో కూడిన జీవితం అయిపోయింది. చాలే అయిపోయింది, ఇంకంతకంటే ఏం చేస్తాం. ఒక స్థాయికి వచ్చి తృప్తి పడిపోతున్నారు. నేను చెప్తున్నాను, డబ్బు దగ్గర ఎవరైనా తృప్తి పడతారో ఒక స్థాయి రాగానే? మరి దాని దగ్గర లేని తృప్తి ఎక్కడొచ్చింది? తృప్తి సేవ ఏముంది సార్, ఒక 2 ప్రసంగం చేస్తాము, ఆ బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకుని అంతకుమించి ఏముంది? ఇంకా చాలు, ఇక జీవితానికి చాలు, మస్తు చేసినావు, అయిపోయింది. ఎంత ఈజీగా తీసేసుకుంటున్నారంటే ఏదో 2 మీటర్లు నడిచి 2000 కిలోమీటర్లు నడిచినట్టు ఫీల్ అయిపోతున్నారు. అయ్యా 2 మీటర్లు మీరు నడిచారంటే దేవుడు అంటున్నాడు అక్కడ ఆగకండి, ఇప్పుడు వరకు నడిచారు, శబాష్. అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘాన్ని అంటున్నాడు బాగా నడిచారు, మంచిది అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టట్లేదు. ఏం చేస్తున్నాడు? మళ్ళా అక్కడతో ఆగిపోకండి, ఇంకా నడత పెరగాలి, ఇంకా అడుగులు పెరగాలి, ఇంకా మీరు ముందుకు సాగిపోవాలి, ఉన్న చోటనే ఉండిపోకుండా అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే దేవునితో నడిచి ఆయనను సంతోషపెట్టాలంటే ఫస్ట్ ఏ విధంగా నడవాలో మొదటి విషయం, మీరు పరిశుద్ధతలో నడుచుకొనుడి. పరిశుద్ధతలో నడుచుకొనుడి. వాక్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నడవడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఇది పౌలు యొక్క మొట్టమొదటి బోధ ఈ అధ్యాయంలో. నడవండి అంటున్నాడు. ఇంతకు ఏంటి ఆయన నడవమన్న త్రోవ ఏంటి, ఎలా నడవమంటున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే పరిశుద్ధత అనే దాని గురించిన వివరణ 3వ వచనం నుండి ఇస్తున్నాడు. చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక
పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చాలండి. చాలామంది దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవాలని తప్పిస్తూ ఉంటారు. పెద్ద దేవుని చిత్తం ఏంటో చెప్పగానే వెంటనే పడి లోబడే తత్వం ఉన్నట్టే చేస్తారు. దేవా నీ చిత్తము సెలవేము, కొత్తగా కనిపెట్టాల్సింది తర్వాత సంగతి, కానీ ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన దాన్ని లోబడాలి. ఇది నా చిత్తం అని దేవుడు స్పష్టంగా చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వాటిని చేద్దాం, ఆ తర్వాత వ్యక్తిగతంగా మన పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవచ్చు. ఫస్ట్ చెప్పిందే చేయట్లేదు మనము, ఇంకా నా పట్ల నీ చిత్తం ఏంటి నాయన అంటే చెప్తాడా దేవుడు? దేవుని చిత్తము స్పష్టంగా మన కళ్ళ ముందు అక్షరాలు కనబడుతున్నాయి. ఏంటి? మనము పరిశుద్ధులం అవుటయే అనగా, అంటే పరిశుద్ధత అంటే మళ్ళీ ఏ పరిశుద్ధత అనుకుంటారో అని మళ్ళీ అక్కడ బ్రాకెట్లో క్లారిటీ ఇస్తున్నాడు. మేము సిగరెట్ తాగం సార్, మేము మందు తాగం సార్, మేము చాలా పరిశుద్ధులం అంటారేమో అని. అవన్నీ కాదు. ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలి? స్పెషల్గా ఒక కేసు ఉంది, ఈ కేసులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అపవిత్రత మీ జీవితంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. జారత్వము ఈరోజు మరలా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడున్న తరానికి వ్యభిచారులగు చెడ్డతరము వారలారా అనే బదులు వ్యభిచారులకు చెడ్డతరము వారి తాతలారా అనాలా. అంటే ఫస్ట్ సెంచరీకి ఆ పేరు వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ సెంచరీ కన్నా మనం ఇంకా డెవలప్ అయిపోయామా, అడ్వాన్స్లో ఉన్నామా? లేకపోతే ఈరోజు వ్యభిచారము అపవిత్రత అనేది చాలా పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయింది. పరిశుద్ధత అనే దానికి ఏమాత్రం విలువ లేకుండా అయిపోయింది. మీకు ఇంకా అందుబాటులోకి రాకపోవచ్చేమో న్యూస్, కానీ ఇక హైదరాబాద్ కానీ మెట్రో సిటీస్ అన్నింటిలో కూడా పరిస్థితి చాలా చండలంగా మారిపోయింది. మ్యారేజ్ అనేది అవసరం లేదంటున్నారు. ఇక మాకు అవసరం లేదు వివాహం, ఒక్కరినే చేసుకొని జీవితకాలం అంతా ఒకరితోనే ఎందుకు ఉండాలి? జీవితాన్ని బంధకాల్లో ఎందుకు పెట్టుకోవాలి? మా ఇష్టం, ఉంటే ఉంటాం, కలిసి ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతుంది. ఒకరు కాకపోతే ఇంకొకరు. అంటే జీవితానికి విలువ లేకుండా చేసేస్తున్నారు. దేవుని ఒరిజినల్ డిజైన్ని మనుషులు ఏం చేస్తున్నారు ఈరోజు? ఎంజాయ్మెంట్ అనే పేరుతో దేవుని క్రమము నుండి తొలగిపోతున్నారు, అక్రమము చేయుచున్నారు, క్రమము నుండి తొలగిపోతున్నారు. అయితే సమాజము అనగా ప్రభుత్వం కానివ్వండి, మన చట్టాలు కానివ్వండి, ఇలాంటి పాపాలకు తప్పుగా పరిగణించవు, సపోర్ట్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ జూన్ మంతే అనుకుంటాను నేను. జూన్ మంత్ అమెరికా కానీ యూకే కానీ పెద్ద పెద్ద కంట్రీస్లో ప్రైడ్ మంత్ అంటారు. ప్రైడ్ మంత్ అంటే ఈ ఎల్జీబీటీ అనే వర్డ్ విన్నారా ఎప్పుడైనా? పురుషులే పెళ్లి చేసుకోవడం, స్త్రీలే పెళ్లి చేసుకోవడం, ఇలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళ కొరకు సెలబ్రేషన్ నెల అన్నమాట ఇది. ఈ నెల అంతా పండుగ చేసుకుంటారు వాళ్ళు, ఏదో ఘనమైన కార్యం చేసినట్టు. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి ఈ నెలలో, జూన్ 1 నుండి జూన్ 30 వరకు. ఈ నెలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా దేన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వారు తాము సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయిస్తున్నారు. ఎంత భయంకరమైన దుస్థితి. అయితే మీరు అనొచ్చు, సార్ ఇదేదో లోకంలో ఉన్న జరిగే పరిస్థితి, మనకెందుకు సార్ దీని గురించి అనొచ్చు మీరు. అమెరికాలో ఉన్న ప్రతి చర్చ్ ఈరోజు ఎల్జీబీటీని సపోర్ట్ చేయాల్సిందే. నేను చెప్పాను కదా లాస్ట్ టైం, అమెరికాలో వెళ్తుంటే ఒక చర్చ్ కనబడింది. ఆ చర్చ్ బయట ఈ ఎల్జీబీటీ వాళ్ళ ఫ్లాగ్ వేలాడుతుంది. ఎందుకు అనంటే దేవుడు ప్రేమించమన్నాడు కానీ ద్వేషించమనలేదు అని కొటేషన్ రాశారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి ఆల్ ఎల్జీబీటీ పీపుల్ దే ఆర్ అలౌడ్, వెల్కమ్, రావచ్చు మీరు. అంటే ఇద్దరు పురుషులు భార్యాభర్తలుగా పిలువబడుతూ వస్తున్నారు, వాళ్ళు కూడా చర్చకి రావచ్చు అన్నమాట. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇంకా అమెరికాలో ఒక రూల్ ఉంది ఏంటంటే, అలా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ వచ్చి మాకు పెళ్లి చేయండి అంటే పెళ్లి చేయకపోతే పాస్టర్ మీద కేసు. ఇది చర్చెస్లో జరుగుతున్న పరిస్థితి. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఇంకా కొన్ని చర్చెస్లలో ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళే పాస్టర్లుగా ఉన్నారు. ఎక్కడో అనుకొని మీరేమో చాలా దూరంలో ఉంది అనుకోకండి. ఏవేవి చుట్టుపక్కల దేశాలు జరుగుతున్నాయో ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్నాయి అవి. ఎంత భయంకరమైన దుస్థితి అంటే పాపం పరిపక్వమై రాలిపోవడానికి సిద్ధంగా ఉంది లోకం. ఎంత అసహ్యమైన స్థితికి దిగజారిపోయారు. దేవుని ఒరిజినల్ డిజైన్ పరిశుద్ధత అనే దాన్ని లోకం ఎప్పుడో వదిలేసింది.
దయచేసి ఈరోజు మన తరం అయిపోయిందిలే తప్పించుకున్నాం అనుకుంటున్నారు, మీ పిల్లల తరం ఉంది ఇప్పుడు. చాలా ప్రమాదంలో ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. ఒకవేళ మంచి క్రైస్తవ పునాదులు ఇంట్లో వేయకపోతే మాత్రం బయట చాలా దయనీయమైన పరిస్థితి ఉంది, దుస్థితి ఉంది. మా బాబుకి జాబ్ వచ్చింది. ఆ జాబ్లో వాళ్ళు ఈమెయిల్ రాశారు, జాబ్లో అపాయింట్ అయింది, పలానా డేట్కి రావాలని. ఆ ఈమెయిల్లో పైన ఆ కంపెనీ పేరు కింద వాళ్ళ క్యాప్షన్ ఉంది. పేరు కింద వాళ్ళ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటో అని రాశారు. దాంట్లో ఏంటనంటే వి సపోర్ట్ ఎల్జీబీటీఈ అని రాశారు. అంటే ఆ కంపెనీ దేనికి సపోర్ట్ చేస్తుందట? మేము సపోర్ట్ చేస్తున్నామని రాసుకున్నారు దాన్ని. ఎంత ఘోరమైన పరిస్థితి. ఎప్పుడైతే అది చూసాం అసలు నేను మా బాబుకి చెప్పిన వెంటనే ఇది రిజైన్ ఇచ్చేసే, ఈ కంపెనీ ఎందుకు మనకు. మా బాబు అంటున్నాడు ఇది కాదు మరి దేంట్లోకి వెళ్దాం చెప్పండి అని. అంటే ఏ కంపెనీకి వెళ్ళినా అదే పరిస్థితి అంట. ఆల్ ఎంఎన్సి కంపెనీస్, ప్రతి ఎంఎన్సి కంపెనీ అది కాదు మరి ఏ కంపెనీకి వెళ్తావు, ఆ కంపెనీ కూడా ఇదే కొటేషన్ ఉంటుంది. ఎంత ఘోరమైన పరిస్థితి. అలా పెళ్లి చేసుకున్న వాళ్ళకి స్పెషల్ లీవ్స్ ఉంటాయంట. ఎక్కడికి వెళ్ళిపోతుంది లోకం? పరిశుద్ధత అనే దానికి అర్థం లేకుండా పోయింది ఈరోజు లోకం. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పాపాన్ని ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. అయితే లోకం దానికి ఆకర్షింపబడుతుంది. మరి ఇలాంటి పాడు లోకానికి అది తప్పు అని మాటలతో చెప్పకపోయినా కనీసం జీవించి చూపించాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? సంఘం. కానీ ఈరోజు పరిశుద్ధతలో ఆల్మోస్ట్ మన దేశం కూడా పాడైపోయిన స్థితిలోనే ఉంది. ఎంతమంది పాస్టర్స్ యొక్క చరిత్ర ఈరోజు విషాదకరంగా ముగించబడింది. అయ్యలారా దయచేసి గమనించండి, పరిశుద్ధతలో మనం ఏం తప్పించుకున్న వాళ్ళం కాదు. పాపం విషయంలో మనం ఏదో తప్పించుకున్నాం, చాలా గ్రేట్ పొజిషన్లో ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. ఏ సమయంలోనైనా తొట్టిల్లే అవకాశాలు ఉన్నాయి. పాస్టర్లు దయచేసి గమనించండి, పరిశుద్ధతకు మీరు మొదటి స్థానాన్ని ఇవ్వకపోతే మీ పరిచర్య కూడా ఫలించదు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏం చదువు రాకపోయినా, జ్ఞానం లేకపోయినా, గొప్ప అద్భుత కార్యాలు సూచక్రియలు చేయకపోయినా పరిశుద్ధత కాపాడుకోండి చాలు. దేవుడు ఆనందిస్తాడు దాంట్లో. మీరు పరిశుద్ధంగా నడుచుటలో దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందించడమే చాలు మనకి. 1000 మందిని మనం సంపాదించలేకపోయినా నన్ను చూసి దేవుడు సంతోషించాలి, స్మైల్ చేయాలి. వెరీ గుడ్, నేను చూస్తే చాలా ఆనందంగా ఉంది బిడ్డ అని దేవుడు నన్ను చూసి ఆనందించడం కంటే నాకు గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. నేను 1000 మందిని 1,00,000 మందిని చూసి నేను ఆనందించడం కన్నా నన్ను చూసి దేవుడు ఆనందించడం ముఖ్యం. బలా మంచి నమ్మకమైన దాసుడా అనే మెప్పు నాకు రావాలంటే ఆయన దృష్టికి ఏది ఇష్టమో అది నేను చేయాలి. కాబట్టి మీరు పరిచర్య చాలా బాగా చేయాలని ప్రాకులాడుతున్నారు, మంచిదే. కానీ దానికంటే ముందు ప్రవర్తనను కాపాడుకోండి. శోధింపబడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ దుర్దినములలో పాపానికి భయంకరమైన అవకాశాలు ఉన్నాయి. విచ్చలవిడి జీవితానికి ప్రజలు తెగిస్తున్నారు. స్పెషల్లీ పాస్టర్స్ దయచేసి గమనించండి, సాతాను యొక్క పెద్ద టార్గెట్ ఈరోజు ఏంటి అంటే ఒకవైపు దాడులు, మరోవైపు పాపానికి సంబంధించిన శోధన వలలు సాతాను వేస్తూ ఉన్నాడు. దీన్ని మీరు తప్పించుకోకపోతే మీరు 40 ఏళ్ళు సేవ చేసినా ఒక్క క్షణంలో ఆ సాక్ష్యం అంతా కోల్పోతాం. చచ్చే వరకు పరిశుద్ధతను కాపాడుకోండి. ఆ నడత కాలు జారకుండా చూసుకోండి. నడిచే ఈ నడత సాతాను మధ్య మధ్యలో వలలు వేస్తాడు, ఉరులు వేస్తాడు. వాటిలో చిక్కుకొనకుండా తప్పించుకోండి. వేటగాని ఉరిలో నుండి తప్పించుకోవాలంటే ఆయన రెక్కల నీడని ఆశ్రయించిన వాడే తప్పించుకోగలడు. నేను జ్ఞానిని, నేను పండితుని, నా అంతటి వాడు లేడు అనుకుంటే నువ్వు తప్పించుకోలేవు. దేవా నేను బలహీనుడను, నన్ను తప్పించువాడు నీవే, నన్ను తొట్టిల్లకుండా కాపాడువాడు నీవే. సో దయచేసి తన ఘటమును ఎలాగూ కాపాడుకొనవలెనని ఎరుగుటయే దేవుని చిత్తము. అంటే మన జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడు పౌలు గారు? ఘటముతో పోలుస్తున్నాడు. ఘటము అంటే ఒక పాత్ర. ఎలాంటి పాత్ర అంటే మట్టి పాత్ర అనుకోవాలి. ఓకే, ఇక్కడున్న మనం అందరం ఎలాంటి పాత్రలు? మట్టి కుండలు అనుకుందాం. మట్టి కుండల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా? ఏ తేడా జరిగినా ఏమైపోతుంది? పగిలిపోతుంది. అంటే పరిశుద్ధతలో నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ కుండ పగిలిపోతుంది, నీ పాత్ర పిగిలిపోతుంది. తన ఘటమును ఎలాగూ కాపాడుకొనవలెనో ఎరుగుటయే, అంటే కొంతమందికి అది కూడా తెలియట్లేదు అన్నమాట. పరిశుద్ధతని ఎలా కాపాడుకోవాలో, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. పర్వాలేదులేండి, ఈ తరంలో అది కామన్, అది లైట్ తీసుకోవచ్చు, పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం. మీరు మరీ అంత నేరో మైండ్ ఉండొద్దు సార్, కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలి. పోనీ పర్వాలేదు, చల్తాయి హోతాయి దునియా, ఎంత ఈజీగా తీసుకుంటున్నారు. నీ పాత్ర చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది చాలా డెలికేట్. అది నువ్వు లైట్ తీసుకున్నావంటే
అది స్ట్రాంగ్గా ఉండేది కాదు. ఆత్మీయ జీవితాన్ని చాలామంది ఆటలతో పోల్చుకుంటున్నారు, ఆట ఆడినట్టు ఆడేస్తున్నారు. దేవుని భయం ఎవరికి లేకుండా పోయింది ఈరోజు. ఒక తప్పు చేస్తున్నామంటే గడగడలాడిపోవాలి, చెమటలు పట్టాలి. ఒక చిన్న అబద్ధం చెప్పడానికి, అమ్మో అబద్ధం చెప్తే నేను తట్టుకోలేను, బీపీ లెవెల్స్ పైకి అప్ అండ్ డౌన్ అయిపోవాలి. ఈరోజు ఎవరికి అవుతుంది అట్లా? ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు. మీరు స్టార్టింగ్ డేస్ గుర్తున్నాయా? ఒక చిన్న అబద్ధం అనుకోకుండా ఎవరితో చెప్పాలనుకుంటే చెమటలు పట్టేసేవి. అమ్మో ఎంత పెద్ద గుండెంత దడదడ, ఎందుకు అనవసరంగా తప్పు చేస్తున్నానా అని లోపల నుండి ఒక భయంకరమైన గద్దింపు. ఇలాంటివి ఉన్నాయా? ఇంకా కొన్నిటికి అలవాటు పడిపోయి ఉంటారు. మనస్సాక్షి వాత వేయబడిన స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది. పరిశుద్ధత విషయంలో ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే, వాత వేయబడిన పరిస్థితికి మనం వస్తే ఇక దేవుని సంతోషపెట్టడం కాదు, దేవుని దుఃఖపెట్టిన వారం అవుతాం మనం. దయచేసి అలాంటి దుస్థితికి మనం గురి కాకుండా జీవించాలి. సో వాక్ ఇన్ హోలీనెస్, నడవాలి నడవాలి నడవాలి, అందరం నడవాలి. ఎక్కడ నడవాలి? దేవుని సన్నిధిలో అనగా పరిశుద్ధతలో నడవండి. 5 నెలలు గడిచిపోయింది. ఎక్కడ నడిచారు? ఏ రూట్లో వెళ్ళారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? మీ నడత ఎటువైపు? మీ డైరెక్షన్ ఎటువైపు ఉంది? పరిశుద్ధమైన త్రోవలో నడిచారా? పరిశుద్ధతలో సంపూర్ణమవుటకు సాగిపోతున్నావా? ఆలోచన చేయండి. ఇవన్నీ మనము స్వపరీక్ష చేసుకునే విషయాలు. సో ఇక్కడ పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. స్పెషలీ జారత్వము అనే దాని గురించే. పాపాలు ఎన్నో ఉన్నాయి, కానీ స్పెషలీ ఈ అంత్య దినాలలో అన్యజనుల కామాభిలాష, అంటే లోకమంతా వ్యభిచారంతో నిండిపోయి ఉంటుంది. సేమ్ సొదొమ గొమొర నాశనం కాక మునుపు సొదొమ గొమొర పరిస్థితి ఏంటో, ఈ భూమి నాశనం కాక మునుపు అదే పరిస్థితి వస్తుంది. మునుపు జరిగినదే మరలా జరుగును. అంటే ఎప్పుడైతే మనిషికి పరిశుద్ధత విషయంలో, జారత్వం విషయంలో లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడో, మీరు గుర్తు చేసుకోండి, సొదొమ గొమొర లాగా తయారవుతుంది. ఎప్పుడైతే సొదొమ గొమొర లాగా తయారవుతుందో ఆకాశం నుండి అగ్ని రావడానికి సిద్ధమవుతుంది. యేసు రాకడకు రెడీ అవుతుంది అనేది మనకందరికీ అర్థమైపోతుంది. సో పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు మా వలన మీరు నేర్చుకున్నారు అంటే, ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఈ సంఘం పౌలు దగ్గర నుండి? పరిశుద్ధత నేర్చుకున్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, బోధకులారా, మీ నుండి మీ సంఘం పరిశుద్ధత నేర్చుకుంటుందా? ఎలారా? మీ నుండి ప్రసంగాలు నేర్చుకోవడం తర్వాత సంగతి, మీ నుండి పరిశుద్ధత నేర్చుకోవాలి. వాళ్ళు జీవితం అంటే ఇలా ఉంది, మా అయ్యగారి దగ్గర నేర్చుకున్నాను అని మీ విశ్వాసులు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే మీరు ధన్యులు. రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. 6వ వచనం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎప్పుడైతే మనం జారత్వం వ్యభిచారం చేస్తున్నామో, ఇంకొకరికి అన్యాయం చేస్తున్నట్టే అది. అలాంటి పొరపాట్లు మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. రైట్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు పరిశుద్ధతలో నడవాలనంటే, నడవకపోతే దేవుని యొక్క భయంకరమైన తీర్పు ఒకటి ఉంది. జడ్జిమెంట్ డే ఉంది. మీరు అనొచ్చు, ఈరోజు ఏం తప్పు చేస్తున్నా ఏం శిక్ష రావట్లేదు కదా సార్, అననీయ సపీరాకు వచ్చినట్టు వెంటనే కింద పడిపోయి చచ్చిపోయే పరిస్థితులు లేవాయే, కాబట్టి దేవుడు లైట్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నారు చాలామంది. మనకు ప్రసంగి గ్రంథంలో ఉంది, పాపం చేసిన వాడి మీదకి వెంటనే శిక్ష రాకపోయి ఉంటుట చూసి వాడు ఇంకేం చేస్తున్నాడట? ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నాడు. ఒకసారి ఆ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. శీఘ్రముగా కలగపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఏం తప్పు చేసినా శిక్ష ఏం రావట్లే, హ్యాపీగా దర్జాగా బతికేస్తున్నాడు. ఇంకా పాపం చేసిన వాడే లోకంలో ఇంకా ఫేమస్ అవుతున్నాడు, పాపం చేసిన వాడే. కాబట్టి దేవుని శిక్ష మనిషికి త్వరగా రాకపోవుట చూచి మనుషుడు ఏం చేస్తున్నాడట? ఇంకా హృదయపూర్వకముగా ఇంకా భయంకరమైన పాపం చేస్తున్నాడట. అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఒక తీర్పు దినం అయితే తప్పకుండా ఉంది. అపోస్తలుడైన పౌలు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు దెసలోనిక సంఘానికి. ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. దేవుడు జడ్జ్మెంట్ చేయబోతున్నాడు. ఈరోజు నీకు రాకపోవచ్చేమో వెంటనే శిక్ష, కానీ తీర్పు తీర్చే రోజు ఒకటి ఖాయం. ప్రతివాడు చేసిన క్రియలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి క్రియల చొప్పున ప్రతిఫలము పొందబోచున్నాడు. సో భయంకరమైన తీర్పు దినం ఒకటి ఉంది. అది దృష్టిలో పెట్టుకొని ఏ పని చేస్తున్నా ఇది కౌంట్లోకి వస్తుంది. ఈరోజు నేను మనుషులను కప్పేయచ్చు, మనుషులు కంటపడకుండా నా పాపాన్ని కప్పిపెట్టుకోవచ్చు, లేదా నేను తప్పు చేసి కూడా గొప్ప పని చేసినట్టు చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్నా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవన్నీ చెల్లవు. నా నేరం రుజువు చేయబడుతుంది, నా నేరము దేవుని ఎదుట
బాహటంగా కనుపరచబడుతుంది. దేవుని ఉగ్రతకు నేను గురి చేయబడతాను. ఆ భయం కలిగి విశ్వాసి తను తాను కట్టుకోవాలి. సో మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధతలో నడవండి. అలా నడవడం ద్వారా దేవుణ్ణి మనము సంతోషపరుస్తున్నాం. అలా నడుచుట ద్వారా అన్యజనులకు భిన్నంగా జీవించగలుగుతున్నాం. అలా నడుచుట ద్వారా మనం తీర్పు నుండి తప్పించుకోగలుగుతున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మీ పరిశుద్ధత విషయంలో ఎలా ఉన్నారు? మీ మనసాక్షిని అడగండి. సాటిస్ఫాక్షన్ ఉందా? ఓకే, నేను పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను, పర్వాలేదు, నా వస్త్రములకు మురికి అంటకుండా బ్రతకగలుగుతున్నాను అని మీరు చెప్పగలిగితే మీరు ధన్యులు. సో మొట్టమొదటిది వాక్ ఇన్ హోలీనెస్, పరిశుద్ధతలో నడవండి. నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్దాం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోనండి అన్నాడుగా. మన దేవుడు దేనికోసం పిలిచాడు చెప్పండి? అసలు మిమ్మల్ని పిలిచిందే పరిశుద్ధత కొరకు. నువ్వు ఇక్కడికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ అదే పాపంలో బ్రతికితే నువ్వు ఎక్కడికి వచ్చావు? ఏ పని కోసం పిలువబడ్డావు? నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? దేవుడు నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరుచుకొని, చర్చ్ అనగా అర్థం ఏంటి? పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, లోకం నుండి వేరు చేయబడిన వారు. సంఘము అనగా పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులగుటకు పిలువబడిన వారు. పౌలు కొరింథీ పత్రిక రాస్తూ ఇంట్రడక్షన్ చెప్తాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సో ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. మరి ఆ పిలుపు అసలు ఏంటి? అదే మర్చిపోయారు. మరి ఎంత ఈజీగా తీసేసుకుంటున్నారు ఆత్మీయ జీవితాన్ని, లైట్ తీసుకుంటున్నారు. అపవిత్ర కార్యం ఏదైనా వచ్చినట్టు పర్వాలేదండి సార్, అంత ఈజీ అయిపోయింది ఈరోజు. చాలా జాగ్రత్త, దేవుని ఉగ్రతకు మనం గురి అవుతాం. అలాంటిది తప్పించుకోవాలి. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. మీరు ఎప్పుడైతే ఉపేక్షించుట అని అంటే పరిశుద్ధతను పక్కన పెట్టి పాపానికి ఈడవబడతారో, మీరు మనుషులకు వ్యతిరేకంగా పాపం చేయడం కాదు. ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు? మీరు దేవునే లైట్ తీసుకుంటున్నారు, మనుషులను లైట్ తీసుకోవడం కాదు. ఒకవేళ లోకం ఫ్రీడమ్ ఇవ్వచ్చు నీకు, ఏ తప్పైనా చేసుకో, నో ప్రాబ్లం. కానీ లోకానికి వ్యతిరేకంగా అది అన్యాయం కాకపోవచ్చు, లోకానికి వ్యతిరేకంగా అది ఒక నేరం కాకపోవచ్చు. కానీ ఎవరిని వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నట్టు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు తప్పు చేస్తున్నట్టు. అలాంటి వ్యక్తి భయంకరమైన తీర్పు గురవుతాడు. ఇక 9వ వచనం నుండి చూడండి, 2వ భాగం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా ఎందంతటా ఉన్న అందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు. చాలు. వాక్ ఇన్ లవ్. ఎలా నడవాలి? ఫస్ట్ నడక గురించి వింటున్నాం. పరిశుద్ధంగా నడవండి అన్నాడు. రెండవది ఎలా నడవాలి? ప్రేమలో నడవండి. ప్రేమను గూర్చి అద్భుతమైన విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. అబ్బా, ఎంత పెద్ద మాటనో తెలుసా ఇది? ప్రేమను గుర్చిక మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడంటే పౌలు వారిని అభినందిస్తున్నట్టే. ప్రేమను గురించి చెప్పాల్సి వచ్చింది ఒకరికి. ఏ సంఘానికి? ప్రేమను గురించి డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. ఒక అధ్యాయమే చెప్పాల్సి వచ్చింది. 1 కొరింథీ 13, మళ్ళీ ఎఫెసీ ప్రకటన గ్రంథంలో ప్రేమకి వెళ్ళిపోయారా? ఒక అధ్యాయం అంతా ప్రేమ అంటే ఇట్లుంటుంది, ప్రేమ అంటే ఇలా ఉండాలి, ప్రేమ 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 లేకపోతే వ్యర్థుడు, ప్రేమ ప్రేమ అని అంతగా చెప్పాల్సి వచ్చింది. ఎవరికి? కొరింథీ సంఘానికి. కానీ దెసలోనిక సంఘానికి మాత్రం మీకేం రాయాల్సిన అవసరం లేదు. మరి మనకేం చేయాలి ఇప్పుడు? దేవుడు చెప్పాల్సి వస్తుందా మనకు? ప్రేమ యందు నడుచుకునడి అని మీకు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడంటే వాళ్ళు ప్రేమలో నడుస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి? అది ప్రేమ కలిగిన సంఘము. వారు ప్రేమలో ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేకుండా నడుస్తున్నారంటే ఏ స్థాయిలో వారు ఉన్నారో ఊహించండి. పైగా ఈ ప్రేమ గల సంఘము ఎన్ని రోజులలో స్థాపించబడిన సంఘం? అది కథ. 30 ఏళ్ళు నడుస్తున్న మన సంఘాల్లో ప్రేమ లేవు. జస్ట్ నిన్నగాక మొన్న రక్షింపబడ్డారు. ఎంత ప్రేమ, ఆప్యాయత! ప్రేమను గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇక మీకు ప్రేమను గురించి వ్రాయవలసిన అవసరం లేదంటున్నాడు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఎవరు నేర్పించారట వీళ్ళకి? అబ్బాబా, వీళ్ళు డైరెక్ట్ జస్ట్ పౌలు దేవుని ఇంట్రడ్యూస్ చేశాడు అంతే వాళ్ళకి.
పాపం పౌలు అందుబాటులో లేడు వాళ్ళకి. 3 వీక్స్ తర్వాత పౌలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి వాళ్ళకి టీచర్ ఎవరు? దగ్గరుండి వాళ్ళకి ప్రేమను గురించి నేర్పించేది ఎవరు? మరి ఒక్కసారి వాళ్ళ జీవితాలు దేవునికి అంకితం చేశారు కాబట్టి ఇక పౌలు లేకపోయినా ఎవరి ఆధీనంలో వారు నడుస్తూ ఉన్నారు. అబ్బా, ఈరోజు బోధకులమైన మనం ఒక వారం 2 వారాలు సంఘాన్ని వదిలిపెట్టి పోయామనుకోండి, ఏంటి మన సంఘ పరిస్థితి? ఒక 1 నెల రోజులు మీరు సంఘానికి వెళ్ళలేదండి, మీ గొర్రెల పరిస్థితి ఏంటి? వారు ప్రభువును ఆనుకొని నడుస్తారన్న గ్యారంటీ ఉందా? దెస్సలోనికలో ఉన్న ప్రత్యేకత, పౌలు వారికి అందుబాటులో లేడు. మరి ఎవరు నడిపించాలి అంటే వారు ప్రధాన కాపరిని పట్టుకున్నారు. వాళ్ళు మీరు ప్రభువు వలననే నేర్పింపబడితిరి. సో దయచేసి పాస్టర్స్ దయచేసి గమనించి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. ఆ లోపే దేవుడు మనకు అప్పగించిన గొర్రెలని ప్రధాన కాపరి చేతికి అప్పగించడం నేర్చుకోవాలి. అయ్యలారా, నేను ఈరోజు ఉంటాను, రేపు ఉండను మీ మధ్యలో. కానీ మీరేం చేయాలి? నేనున్నా లేకపోయినా ఎవరిని ఫాలో కావాలి మీరు? మీకు ఒక గొప్ప బోధకుడు ఉన్నాడు, ఆయనను ఇంట్రడ్యూస్ చేయడం వరకే నా డ్యూటీ. ఇదిగో లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మ ఇచ్చి యోహాను తన శిష్యులకు పరిచయం చేశాడు. మీరు ఆయనను ఫాలో కండి. ఈరోజు కాపర్లు వాళ్ళని ఫాలో కావాలనే కోరుకుంటున్నారు, కానీ వీళ్ళు ఒకవేళ లేకపోతే యేసుని వెంబడించాలి అన్న పద్ధతులు నేర్పించకపోతే మనతో పాటు మన సేవ కూడా సమాధి అవుతుంది. మీరు సమాధి చేయబడిన రోజే మీ సేవ కూడా సమాధి అవుతుంది. ఎందుకు? వారు మిమ్మల్ని వెంబడించారు, యేసుని వెంబడించలేదు. మీరే సర్వం అనుకున్నారు. లేదు, మీరున్నా లేకపోయినా నిత్యుడగు తండ్రి అందుబాటులో ఉన్నాడు అనే అవగాహన విశ్వాసులకు తీసుకొని రావాలి. చూడండి, పాస్టర్స్ 24 గంటలు మనం వారికి కావాలి ఉండలేము. వాళ్ళని ఎవరికి పరిచయం చేయాలి? ప్రభువుకి అంకితం చేయాలి. సో ప్రభుతో అంటుకట్టబడిన వారైతే మనం అందుబాటులో లేకపోయినా దేవుని కృపా వాక్యము వారిని బలపరుస్తుంది. అందుకొరకే పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి అంటాడు, నేను మీ మధ్యలో ఉన్న ఎన్నో విషయాలు నేర్పించాను, కానీ ఇప్పుడు నేను ఉండట్లేదు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. ప్రభు యొక్క కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించేస్తున్నాను. దేవుని వాక్యం మీకు చెప్పాను, ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి చాలు. ఈరోజు ఒక కాపరి ఉంటాడు, రేపు ఉండడు. ఒక మనిషి మీ కళ్ళ ముందు నాయకుడిగా ఉంటాడు, రేపు కనబడడు. కానీ నిత్యము మిమ్మల్ని నడిపించే ప్రధాన కాపరి ఉన్నాడు, ఆయనను ఫాలో కండి, ఆయన మీకు నేర్పిస్తాడని. పరిశుద్ధాత్మ అన్నిటిని గురించి మీకు బోధ చేయును. సో కాపరి కొంతవరకు ప్రభువు దగ్గరికి ప్రజలు నడిపించడం వరకే. ఒక్కసారి ప్రభుతో అటాచ్ అయిపోయారంటే ఇక వారు ఒక సేవకుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకూడదు. సో ఇక్కడ పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్న అద్భుతమైన పాఠం ఏంటంటే, మీరు ఎలా నేర్చుకున్నారట ఈ ప్రేమ? దేవుని చేతనే నేర్పబడుతుంది. మరి దేవుడే టీచర్ అయితే ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇంకొక మనిషి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి హై క్లాస్ లెక్చరర్ వచ్చి టీచింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే 10th క్లాస్ చదివినోడు వచ్చి వాళ్ళకి క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళకి టీచర్ అయ్యాడు. ఇక పౌలు అంటున్నాడు, అంత గొప్ప వ్యక్తి దగ్గర మీరు పాఠాలు నేర్చుకున్నారు, మళ్ళీ నేను వచ్చి ఏం చెప్తానులేండి అన్నాడు. అలాగుననే మాసిదోనియా యందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. మనం కూడా ప్రేమిస్తాం, కానీ మా అన్న వాళ్ళనే ప్రేమిస్తాం, నా అన్న వాళ్ళనే ప్రేమిస్తాం. వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారట? ఉట్టి మీ పట్టణం మాత్రమే కాదు, మాసిదోనియాలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, అన్ని పట్టణాల ప్రజలను మీరు ప్రేమిస్తున్నారు. ఆహా, ఇంత గొప్ప ప్రేమ మామూలు ప్రేమ కాదండి. మనం ఒక్కరిద్దరిని ప్రేమించడమే కష్టం. ఒక్కరిద్దరిని ఎందుకు? మీ భార్యను ప్రేమిస్తున్నారా? బయట వాళ్ళ సంగతి ఎందుకు? మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారా? మీ భర్తలను ప్రేమిస్తున్నారా? మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? కుటుంబంలోనే 4 మధ్యలోనే ప్రేమ లేదు. వీళ్ళు ఎంతమంది వారి వరకు ఇలా ప్రేమ వ్యాపించింది? మాసిదోనియా పట్టణాలలో ఎన్నెన్ని పట్టణాలు ఉన్నాయి, అన్ని పట్టణాలలో సహోదరుల పట్ల వారు ప్రేమను కనపరచారు. అంటే ప్రేమకు మించింది ఏమీ లేదు. మరి ఈ సంఘము అంత కొత్తగా పుట్టిన సంఘమైన ప్రేమలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కొరింథీ సంఘం కన్నా హై లెవెల్స్లో ఉన్నారు. వీళ్ళని గురించి మనం పాఠాలు నేర్చుకోవాలి. అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలన నీవు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనవలను. ఇది చాలా ప్రాముఖ్యం అండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. ఇది ఇంకొక టాపిక్ అవుతుంది, కానీ ఫస్ట్ ఇక్కడ గమనించండి. వారు
అనేకులను ప్రేమించగలుగుతున్నారు, అన్యజనుల్లాగా నడుచుకోవట్లేదు, అన్యజనులకు భిన్నంగా దేవుని ప్రేమను కనుపరచగలిగే స్టేజ్లో ఉన్నారు. సో ఫస్ట్ది వారు పరిశుద్ధతలో ఎలా నడుచుకోవాలో నేర్పించాడు. రెండవది ప్రేమలో ఎలా నడుచుకోవాలి ఆల్రెడీ నేర్చుకున్నారు. నేర్చుకున్న దానికి పౌలు గారు ఏమంటున్నారంటే ఇంతటితో ఆగిపోకండి, ఇంకా అభివృద్ధి చెందండి, ప్రేమలో ఇంకా అభివృద్ధి చెందాలి. ప్రేమ ఇక ఫైనల్ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకు? ప్రేమ ఎవరై ఉన్నారు? దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఇంత ప్రేమ అని 100 మార్కులు వేసి ఇదే ప్రేమ 100% అని చెప్పగలమా? దీనికి అంతు లేదు. కాబట్టి ప్రేమలో ఎంత ఎదిగినా అది తక్కువనే, పరిశుద్ధతలో ఎంత ఎదిగినా అది తక్కువనే. సో పరిశుద్ధతలో ప్రేమలో ఒక దగ్గరకు వచ్చి ఆగిపోద్దు, ఇంకా అక్కడ నుండి అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇది పౌలు వారికి ఇచ్చిన హెచ్చరిక. సరే.